అందరికీ జై భీమ్. నేను మీ బొంగా సతీష్ కుమార్, డిపిసి వ్యవస్థాపక అధ్యక్షుడిని. అలాగే SU9 న్యూస్ ఛానల్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘర్షణలు, మారణకాండకు, అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలకు కారకులు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రే కారణం. అతని వైఫల్యమే కారణం. అసలు అక్కడ ఈ యొక్క మణిపూర్ విషయాల్ని బయటికి రావడానికి గల ప్రధాన కారణం సోషల్ మీడియా. ఈ సంఘటనలు జరిగి దాదాపు 79 రోజులు జరుగుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న చిన్నపాటి ఘర్షణలు కూడా వేరే రాష్ట్రాల మీద ప్రభావం చూపించకూడదని కప్పుపుచ్చే ప్రయత్నం చేసింది. ఫైనల్గా సోషల్ మీడియాలో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన దారుణమైన సంఘటనలు, ఘర్షణలు బయటకు రావడం వల్ల, అది ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వల్ల మొత్తం దేశం మొత్తం బగ్గుమని బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని సోషల్ మీడియా వేదికగా దేశం మొత్తం నిరసన చేపట్టిన కారణంగా దాన్ని సుమోటాగా సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా తూతు మంత్రంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో స్పందించాంలే అన్నట్టుగా మాట్లాడేసి పక్కన పెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం శాంతి భద్రతల్ని అదుపులో తీసుకుని అక్కడ ఘర్షణల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశాయని చెప్పేసి తెలియవచ్చింది. అయితే అసలు ఈ యొక్క కారణాలకి, ఈ యొక్క ఘర్షణలకి కారణం అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గానికి సంబంధించిన మైతేయులు, అక్కడ ఉన్నట్టు గిరిజనులకు సంబంధించినటువంటి కుక్కీలు, నాగాలు అనే 2 వర్గాలకు సంబంధించిన, అక్కడ జరిగినటువంటి వర్గాలకి సంబంధించిన ఘర్షణలు కాదు. అది రిజర్వేషన్ల విషయంలో వచ్చినటువంటి ఇబ్బందిని ఒక 2 వర్గాలుగా చిత్రీకరించి దాన్ని మతాలకు అనుగుణంగా తీసుకొచ్చి ఈ రోజున ఘర్షణలను వెలువెత్తే ప్రక్రియలో తీసుకురావడం జరిగింది. మైతేయులు చూసుకుంటే వాళ్ళు స్వతహాగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తులు. మెజారిటీగా అక్కడ ఎక్కువ మంది 41% హిందువులుగా చెప్పబడుతున్నారు. అలాగే కుకీలు, నాగాలు కూడా క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు కూడా సమానంగా, హిందువులకు సమానంగా 41% ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లకి అనుగుణంగా వచ్చినట్టు ఘర్షణల్ని ఈ మైతేయుల్ని గిరిజనుల్లోకి తీసుకునే ప్రక్రియగా మార్చాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కుకీలు, నాగాలు కూడా నిరసనలు వెల్లువెత్తడం వల్ల అక్కడ చర్చిలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి కాల్చివేయడం, అక్కడ ఉన్నటువంటి ఇల్లును ధ్వంసం చేసి కాల్చివేయడం, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పరిగెత్తించేలాగా చేయడం నిరసనలు వెల్లువెత్తాయి. ఇది జరిగి గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తున్న ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం బయటకు రాకుండా చాలా విధాలుగా కట్టడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ని కట్ చేయడం, మీడియాని కట్టడి చేయడం,
ఈ యొక్క విషయాన్ని బయటకు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేసింది. ఫైనల్గా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైతే ఎంత దారుణాతి దారుణంగా వచ్చినటువంటి ఇద్దరు మహిళల్ని నడి రోడ్డుపై ఊరేగించే దృశ్యాన్ని ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా రావడం జరిగిందో బీజేపీ ప్రభుత్వంపై మండిపడడం జరుగుతుంది నేటిజన్లు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఒక బీజేపీ ప్రభుత్వంలోనే జరుగుతూ వస్తున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం క్రైస్తవులను కానీ ముస్లింలను కానీ భారతదేశంలో ఉండకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ దాడుల్ని ఇన్ని జరుగుతున్నా కట్టడి చేయకుండా చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఈరోజు ఇంత మారణకాండకి కారణమైంది ఎవరైనా ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం. ముమ్మాటికి ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే, చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. అసలు ఈ యొక్క వీడియోలో ఈ సంఘటన జరిగిన తర్వాత వచ్చినటువంటి ఆ వీడియోలో ఇద్దరు మహిళల్ని ఇబ్బంది పెట్టి నగ్నంగా ఊరేగించినటువంటి దుర్ఘటన తర్వాత ఒక మహిళ అక్కడ జరిగినటువంటి ఇబ్బందుల గురించి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ యొక్క ఘర్షణలకి అక్కడ ఏం జరిగింది? చూశారు కదండి ఈ వీడియో. ఎంత ఘోరాతి ఘోరంగా రాజకీయ నాయకులు సిగ్గుపడాల్సిన రోజు ఇది. నిజంగా కుతంత్రాలతో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్లో ఇటువంటి దారుణాలన్నీ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యము, రాజకీయ కుట్ర. దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని యువతరమే ఎదుర్కోవాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని కట్టడి చేసి ఇంటికి పరిమితం చేయకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి
మణిపూర్ రాష్ట్రంలో జరిగింది రేపు మన రాష్ట్రంలో కూడా జరిగే పరిస్థితి వస్తుంది.